అవతారములో చేయడు. శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసం, శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు. ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాలు వదిలివేశారు. కానీ సర్వజన సముద్ధరణమనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే. కనుక దత్తస్వామి అవతారం త్యాగం చేయకుండా నిత్యము భూమిపై భక్తుల మధ్య సంచరిస్తుంటారు. షిరిడి సాయిబాబా దత్తశక్తి ప్రతిరూపంగా సాకారమున మానవుల మధ్య సంచరించి, ఇప్పుడు కూడా ఆయన సంచరిస్తుంటారు. నిరాకార స్వరూపమే శాశ్వతమైనదని నిరూపించారు. ఎందరో భక్తులు ఇహపర సుఖములను పొందుతూ ఆ సాయి లేకుంటే తాము ఏ పరిస్థితిలో ఉండేవారమో అని తలచుకొని సాయి యందు విశ్వాసము పెంచుకొని త్రికరణ శుద్ధిగా సాయిని ఆశ్రయించుచున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా మనిషిగా బ్రతకడానికి ఏ లక్షణాలు వంటబట్టించుకోవాలో, ఏ గుణాలను వదిలివేయాలో తెలియచెప్పేందుకే ఈ నేలపై నడయాడి ఆచరించి చూపారు. భక్తుల కొరకు బాబా 16 బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు క్రింద కనిపించారు. మహల్సాపతిచే సాయి అని పిలువబడి అది మొదలు సాయిబాబాగా ప్రఖ్యాతులైనారు. శ్రీ సాయి షిరిడీలోనే నివసించుచు, తిరుగుచు, మసలుచు తుదకు అక్కడే సమాధి పొందారు. వారు ప్రతి ఒక్కరిలోనున్న భగవంతుడు, సర్వజ్ఞుడు, వారి ఇష్టానుసారము సర్వము నడిపించేవారు. సాయిబాబా ప్రతి వారి అంతరంగమున మెదలు ఆలోచనలన్నీ తెలిసిన వారి వలె నుండి వారి కోర్కెలు తీర్చుచు సుఖ సంతోషాలు కలుగుజేయుచుండెడివారు. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను. సాయిబాబా జీవిత చరిత్రము సముద్రము వలె విశాలమైనది, లోతైనది. షిరిడీ నేల సాయి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది. వారు శుద్ధానంద చైతన్యమూర్తులు. వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టం లేదు. ఎల్లప్పుడూ పరిపూర్ణ తత్వమును బోధించుచుండేవారు. వారు ప్రభువులను, భిక్షకులను ఒకే రీతిగా ఆదరించరు. సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయూ తెలియని వారి వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి ఏమాత్రం ఇష్టం లేదు. వారిని చూచిన వారందరూ షిరిడీలో వెలసిన భగవంతుడే అనుకొనుచుండిరి. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్ఠవ్యాధి కూడా రోగ విముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే వివిధ రకములైన వ్యాధులు నయం చేయబడుచుండెను. సంతానము లేని వారికి వారి ఆశీర్వాదం చే సంతతి కలుగుచుండెను. ఎందరో విద్యార్థులు జాతకములు బాగుగా లేనప్పటికీ వారి చలువతో పరీక్షల్లో ఉత్తీర్ణులగుచుండిరి. వేయేల వారు తను నమ్మిన వారికి ఇహ అంటే ఈ లోకము, పరలోకం అంటే స్వర్గం,
ఇహపర సౌఖ్యములను చేకూర్చుచుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా వచ్చేవారు ఆ రోజుల్లో కూడా. ఈరోజు ప్రపంచంలోని అనేక దేశాలలో షిరిడీ సాయి మందిరములు వెలసినవి ఎక్కడ పట్టినా ఉన్నాయి. బాబా ఎల్లప్పుడూ పూర్వము విలేజెస్లో కూడా రామ మందిరాలు, శ్రీకృష్ణ మందిరాలు ఇవన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా సాయిబాబా మందిరమే కనిపిస్తుంది. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చొనివారు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. దౌతి, ఖండయోగము, సమాధి మొన్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆడితేరినవారు. దైవభక్తి గల పవిత్ర హృదయులు. తన దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తి చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తడివారు. వారి చర్యలు అంతుబట్టనివి. ఒకానొక సందర్భంలో ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలుగుదరో వారు నా ప్రియ భక్తులు, కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వ భావమును విడుము అని సాయి చెప్పి ఉన్నారు. బాబా మహిమ వర్ణనాతీతం. ఆయన భూత భవిష్యత్ వర్తమానములు చెప్పగలిగేవారు. మానవ దేహంలో సంచరించినప్పటికీ వారు నిజముగా నిశ్శరీరులు, జీవన్ముక్తులు, విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు, వేద జ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కారమందు పారంగతులు. బాబాకు ఇల్లు కానీ, భార్య కానీ, సంతానము కానీ, బంధువులు కానీ లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కపని, ఒక తంబిరేసి గ్లాసు మాత్రమే. సాయిబాబా భగవంతుని అవతారమైనప్పటికీ ఎప్పుడూ తాను భగవంతుని సేవకుడని చెప్పేవారు. పంచభూతములచే చేయబడిన మన శరీరం